Good morning, friends. This is Fanishwar sir, CSR Director, Economy Faculty, my dear friend. So, this is the mentorship program. So, in this video, I will go to discuss about what is the strategy for the success, particularly that is the group 2 and group 3 as well as. See, in our syllabus, particularly for group 2 and group 3, here particularly in group 3 papers, group 2 4 papers. General studies is common for 3 and 4. Remaining 3 papers is common, general studies paper 1, paper 2, so and paper 3. But fourth paper movement is different for 3 and 4. అయితే మనం గుర్తుపెట్టుకోండి, హియర్ అవర్ స్ట్రాటజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ వాంట్ టు సక్సెస్ ఇన్ గ్రూప్ 2 ఆర్ యూ వాంట్ టు సక్సెస్ ఇన్ గ్రూప్ 3, సేమ్ ఈస్ బోత్ ఎగ్జామ్స్ ఈజ్ సేమ్. ఒక మూమెంట్ ఒక డిఫరెన్స్ ఉంటుంది, జస్ట్ డిఫరెన్స్ ఇస్ మూమెంట్ ఇస్ ద డిఫరెంట్. బట్ మీరు ప్రిపరేషన్లో దాన్ని కూడా చదవండి, గ్రూప్ 2కి అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఉండేటువంటి ఈ 50 డేస్లో వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ సక్సెస్ ఇన్ 50 డేస్, ఎట్లా మనం పోవాలన్నటువంటి దాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎగ్జామ్ పెట్టాం, టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసాం. సో టెస్ట్ సిరీస్లో ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అయిపోయింది, 4 ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇన్ దట్ 4 ఎగ్జామ్స్ మీ పర్ఫార్మెన్స్ కూడా నేను చూశాను. సో చాలామంది ఇప్పుడిప్పుడే మొదలు పెట్టినట్లు అనిపిస్తుంది మనకు వచ్చినటువంటి స్కోర్స్ని చూస్తే. మోస్ట్లీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, paper 1 general studies is the most important paper. This general studies is decided your fate. That's why you concentrate on general studies. సో జనరల్ స్టడీస్ గురించి నేను ఈరోజు చెప్తా. బుక్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి, ఆ ప్లానింగ్ ఏంటి, సక్సెస్ అనేటువంటి దాన్ని మనం ఎలా తీసుకురావాలి, డైలీ హౌ మెనీ అవర్స్, ఎన్ని గంటలు చదవాలి. సో సంబడీ సేస్, సార్ నేను 8 గంటలు చదువుతానండి, ఐ విల్ రీడ్ 10 అవర్స్, ఐ విల్ రీడ్ 16 అవర్స్ ఎక్సెట్రా. బట్ అవన్నీ కావండి. ఎంత సబ్జెక్ట్ మీరు గ్రాస్ చేశారు, హౌ మచ్ సబ్జెక్ట్ యూ గ్రాస్ విత్ ఇన్ దట్ టైమ్, విత్ ఇన్ ద 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్, విచ్ ఈజ్ యూ స్పెండ్ ఇన్ యువర్ బుక్స్. సో హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ ఇన్ యువర్ బుక్స్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. అండ్ హౌ మచ్ సబ్జెక్ట్ యూ గ్రాస్ ఇన్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్పెండ్ చేసినంత మాత్రాన్నే చదువు వస్తుంది, ఉద్యోగం వస్తుంది అని కాదండి, ఎంత విషయాన్ని మనం గ్రాస్ చేస్తున్నాం. మరి గ్రాస్ చేయడానికి మన దగ్గర ఉండేటువంటి వెపన్స్ ఏంటి, వాట్ ఆర్ ద వెపన్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3? That weapons is known as books. Time, books, your effort is your weapons. మరి ఈ వెపన్స్తో మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనడానికి నేను మీకు ఒక బ్రదర్గా గైడ్ చేస్తాను. ఐ హ్యావ్ 14 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ సివిల్ సర్వీసెస్. సో యూపీఎస్సీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నేను, యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 ఆల్సో. బట్ హియర్ యూ అబ్జర్వ్ దిస్ general studies is very difficult. Here an average score, particularly చాలా మంది మోర్ దాన్ 100, 110 అంటారు, యావరేజ్ స్కోర్స్ 90 to 100 ఉంటాయి ఇందులో. సో ఇన్ దిస్ పేపర్ పర్టికులర్లీ, దట్ ఈస్ ద పేపర్ 1. సో హియర్ పేపర్ 1 యావరేజ్ ఈజ్ 90 to 100, బట్ యావరేజ్ ఉంటే ఉద్యోగం రాదు. సో మోర్ దాన్ యావరేజ్, వెన్ యు ఆర్ ప్రిపేర్ ద మోర్ దాన్ యావరేజ్, అప్పుడు మనకు సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 100+ అన్నటువంటిది రాకపోతే ఇక్కడ మనకు ఉద్యోగం రాదండి. ఇన్ దిస్ కాంపిటీషన్, పర్టికులర్లీ గ్రూప్ 2 ఈజ్ హ్యూజ్ కాంపిటీషన్. మరి ఈ హ్యూజ్ కాంపిటీషన్లో ది పేపర్ 1 ఈజ్ డిసైడెడ్ ఫ్యాక్టర్. పేపర్ 1లో మంచి స్కోర్ వస్తే ఆటోమేటిక్గా మిగతా వాటిలన్నింటిలో స్కోర్ వస్తుంది. తర్వాత ఆఫ్టర్ దట్ పేపర్ 2, దిస్ పేపర్ 2 ఈజ్ ఈజీ డైజెస్టెడ్ సబ్జెక్ట్. When the subject is easy digested, competition also very huge. ఆ పేపర్కి ఎక్కువ మందికి వస్తారు, ఎక్కువ మంది స్కోర్ తెచ్చుకుంటారు. ఇక్కడ పేపర్ 1లో స్కోర్ తెచ్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారండి. 110 మార్కులు, 100 మార్కులు, అసలు 80 to 90, 70 మార్కులు రావడమే కష్టం. కొంచెం ఒక మాదిరిగా చదివిన వాళ్ళకు 80 to 90 వస్తాయి. బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా ర్యాంక్ డిసైడ్ చేసేది ఈ 110 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. అంటే మోర్ దాన్ 100, 110 కూడా చాలా కష్టమైన పని. బట్ మోర్ దాన్ 100
సో ఈ స్కోర్ వస్తేనే మనకు ఉద్యోగం వస్తుందండి. ఉద్యోగం కావాలి అంటే సో ఖచ్చితంగా మనం సో 110 మార్క్స్ ఇక్కడ మనం స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఇక పేపర్ 2 విషయానికి వస్తే హిస్టరీ అండ్ కల్చర్ పార్ట్, పాలిటీ అండ్ సొసైటీ. సో దిస్ 3 ఈజ్ వెరీ ఈజీ డైజెస్టెడ్ సబ్జెక్ట్స్. 3 ఈజ్ వెరీ ఈజీ డైజెస్టెడ్ సబ్జెక్ట్. నేను రోజు ఒక పేపర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నౌ దిస్ ఈస్ ద ఫస్ట్ డే. సో ఇన్ ది సెషన్ ఓన్లీ సో ఐ విల్ డిస్కస్ అబౌట్ ది పేపర్ 1, హౌ టు రీడ్ పేపర్ 1. సో ఈ పేపర్ 1లో మనకు స్కోర్ వస్తేనే సక్సెస్ వస్తుంది. ఒక్కొక్క దానికి ఏం బుక్స్ చదవాలి జనరల్గా చూద్దాం. ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్. Current affairs, regional, national and international. Look at it, man. So regional. See, regional means Telangana issues. మనకు తెలంగాణ ఇష్యూస్కి సంబంధించి కొన్ని మ్యాగజైన్స్ తక్కువగా ఉంటాయి. మీరు ఏ మ్యాగజైన్ అయితే చదువుతున్నారో అట్లీస్ట్ ఈ కరెంట్ అఫైర్స్ చదవడానికి రీజనల్, నేషనల్, సూపర్ ఇంటర్నేషనల్ అంటున్నాం. అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ ఈ రీజనల్ మనం ఎలా చదవాలి, నాకు రీజనల్ బుక్స్ తక్కువ ఉన్నాయండి. ఐ హ్యావ్ నో కమాండింగ్ ఇన్ దట్ రీజనల్ ఇష్యూస్, పర్టికులర్లీ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్, దట్ పీపుల్ సో ఆస్క్ టు మీ, సార్ రీజనల్ అనేటువంటి దాంట్లో వీక్గా ఉన్నాం, వాట్ టు డూ. గుర్తుపెట్టుకోండి, రీజనల్కి రావడానికి మ్యాగజైన్స్ చదవండి. సో 8 months మ్యాగజైన్స్ అన్నటువంటి పాస్ట్ 8 months మ్యాగజైన్స్ మనం ఖచ్చితంగా చదవాలండి. సమ్ టైమ్స్ ఎగ్జామినర్ ఆస్కింగ్ 1 year బ్యాక్స్, ఒక 1 year వెనక్కి కూడా అడగొచ్చు. 8 నెలలు సరిపోతుంది. సో రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే, ఎలా అడుగుతారంటే మనం గుర్తుపెట్టుకోండమ్మా, నేషనల్ ఇష్యూస్ ఎక్కువగా అడుగుతారండి. నేషనల్ ఇష్యూస్, రీజనల్ ఇష్యూస్ ఇవి ఎక్కువగా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వీఆర్ ఎక్స్పెక్టెడ్ అప్రాక్సిమేట్లీ ఇన్ దిస్ కరెంట్ అఫైర్స్ ఏరియా 30 questions, 30 to 40 బిట్వీన్ కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఈ 30 to 40 questions మనం ఎట్లా ఆన్సర్ చేయాలి, ఏం కథ ఆన్సర్ చేయాలి, సో ఏ విధంగా ఆన్సర్ ఉంటుంది అట్లా చూసినట్లయితే సో మోర్ దాన్ సో 10 to 15 questions నేషనల్ నుంచి రావచ్చు. వీఆర్ ఎక్స్పెక్టెడ్, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మా, జస్ట్ వన్ ఆఫ్ ది అప్రోచ్. సార్ మీరు 10 అన్నారు, 10 మార్కులు రాలేదండి, మీరు 5 అన్నారు, 5 మార్కులు రాలేదు కాదు, అన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద స్కోప్ ఓన్లీ. సో తర్వాత 10+ questions ఫ్రమ్ రీజనల్, సో 10 to 15 నేషనల్, సో 5 అటు ఇటుగా ఇంటర్నేషనల్ నుంచి రావచ్చు. ఇవి మనం కరెంట్ అఫైర్స్లో 30 to 40 questions మనం కరెంట్ అఫైర్స్లో వచ్చు. ఎలా వస్తాయి సార్ 30 to 40 మీన్స్? ప్రతి సబ్జెక్ట్లో కరెంట్ అడుగుతున్నారండి. నవ్వేడేస్ ఎగ్జామినర్ ఆస్కింగ్ కరెంట్ జాగ్రఫీ, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ యాక్ట్స్. సో ఏ చాప్టర్ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే కరెంట్ అప్డేట్స్ ఏమున్నాయి, ఆ కరెంట్ అప్డేట్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో కూడా మీకు మ్యాక్సిమం సో కరెంట్ అప్డేట్స్ని కవర్ చేయడం అన్నటువంటి జరిగింది. పర్టికులర్గా సో ఎకానమీలో ఎక్కువగా అడుగుతారు. ఆ కరెంట్ ఎకానమీ అనేది నేను మీకు 2 సోషల్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ సోషల్ ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ కూడా కవర్ చేశాను. లుక్ ఎట్ మా, రీజనల్ 10 questions మోర్ దాన్ 10+, నేషనల్ 10 to 15 questions, ఇంటర్నేషనల్ 5 questions అన్నటువంటివి కరెంట్ అఫైర్స్లో వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ ఏం చదవాలా అన్నటువంటిది నేను మళ్ళీ ఒక క్లాస్లో మీకు చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఏం బుక్స్ చదవాలన్నటువంటి దాన్ని డిస్కస్ చేస్తాను. ఇక్కడ 30 to 40 questions కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. మీరు ఏవైనా మంత్లీ మ్యాగజైన్స్ 2 చదవాలండి, 1 చదివితే రాదు. సో మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఉండేటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, 2 రాష్ట్రాల్లో చూసినట్లయితే షైన్ ఇండియా, షైన్ వాళ్ళ మ్యాగజైన్ ఒకటి బాగుంది. తర్వాత ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ఒక మ్యాగజైన్ ఉంది. తర్వాత మిగతా వాళ్ళంతా మార్కెట్లో మ్యాగజైన్స్ ఉన్నాయి. షైన్ ఆర్ విజేత, షైన్ ఒకటి, విజేత ఒకటి. యూ ఫాలో 2 మ్యాగజైన్స్.
సో ఒకసారి చదివితే రాదండి, కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ఇది మ్యాగజైన్స్ మంత్లీ ఇప్పటికే మీరు మంత్లీ 8 months బ్యాక్ నుంచి చదువుతున్నారా, 1 year బ్యాక్ నుంచి చదువుతున్నారా, ఇవి ఎలా అడుగుతారంటే, సో 12 months మనం క్రైటీరియా తీసుకుంటాం కరెంట్ అఫైర్స్ చదవడానికి. ఈ 12 monthsలో మనం 4 భాగాలుగా విభజిస్తారండి. సో 12 months కట్ ఇంటూ 4 parts, each every parts 3 months. 3 months, 3 months, 3 months, 3 months. దీన్ని మన స్ట్రాటజీ ఏం చేసుకున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఎగ్జామ్ ఈజ్ November 16th and 17th or 15th or 16th. ఇది ఎగ్జామ్ డేట్ అనుకుందాం. ఎగ్జామ్ డేట్ నుంచి 3 నెలల వరకు, అంటే ఈ 3 నెలలు నవంబర్లో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, ఈ 3 monthsకి సంబంధించి, దిస్ 3 monthsకి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. అన్ యావరేజ్ ఈ 3 monthsకి సంబంధించి 10 questions అడగవచ్చు, 10 or more questions. ఈ 3 months అంటే నవంబర్లో ఎగ్జామ్ అంటే మనం అక్టోబర్ వరకు చదవాలి, అక్టోబర్ 31st వరకు కూడా చదవాలి. జనరల్గా వన్స్ అపాన్ ఏ టైం 1 month బిఫోర్ కరెంట్ అఫైర్స్ చదవడాన్ని మానేసేయండి కరెంట్ అఫైర్స్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం చాట్ జీపీటీ వచ్చింది, తర్వాత ఏఐ వచ్చింది, టెక్నాలజీస్ పెరిగాయి కాబట్టి ఆ రోజు జరిగింది కూడా కరెంట్ అఫైర్స్లో అడగడం పరిపాటిగా వస్తుంది. గతంలో మనం చూసినట్లయితే ఏపీలో అలాగే అడిగారు. ఆ రోజు ఏం జరుగుతుంది అన్నటువంటి దాన్ని కూడా ఏపీలో అడిగారంటే టెక్నాలజీ అంతా అప్డేటెడ్ ఉంది. మనం లాస్ట్ 2-3 days వరకు కూడా ఉండాలి. ఈవెన్ దో వీలైతే ఆ రోజు ఉదయం న్యూస్ పేపర్ చదివిపోవడం కూడా మంచిది. సో ఈ విధంగా అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్టు చూసినట్లయితే వస్తాయన్నమాట. మరి ఆ తర్వాత జూలై, ఈ సెకండ్ కేటగిరీలో మనం ఏం చేస్తామంటే 6 months బ్యాక్ వస్తాం. ఫస్ట్ కేటగిరీ డివైడ్ ఇంటూ 3 months బ్యాక్. సో 3 monthsలో సో అక్టోబర్, సెప్టెంబర్ అండ్ ఆగస్ట్ చదువుతామండి. ఆఫ్టర్ దట్ ఇంకో 3 monthsలో జూలై, జూన్, మే. ఇక్కడ ఈ 10 నుంచి ఇక్కడ కొంచెం 8 వరకు రావచ్చు. అంటే ఈ 6 months అన్నటువంటివి ఎక్కువగా మనకు చాలా ప్రయారిటీస్. టోటల్ అడిగేటువంటి క్వశ్చన్లో లాస్ట్ 3 months అంటే ఇక్కడ సో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్కు సంబంధించి, మీరు ఇక్కడ నవంబర్లో అనుకుంటే ఎగ్జామ్, నవంబర్లో ఎగ్జామ్ అనుకుంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్కు సంబంధించి ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ సెకండ్ 3లో మనం చూసినట్లయితే జూలై, జూన్, మే వరకు, అంటే వెనక్కి వెళ్తున్నాం మనం. జూలై, జూన్, మే, ఇక్కడ నుంచి ఒక 8 questions అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే సో ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, ఇక్కడికి వచ్చే లోపల ఒక 5 questions తగ్గిపోతుంది. సో ఒక 4 questions, 5 questions. ఈ తర్వాత మనం చూసినట్లయితే జాన్, డిసెంబర్ అండ్ నవంబర్, ఇవి 23కి సంబంధించిందండి. నవంబర్ 23 అంటే వెనక్కి వస్తున్నాం, మనం బ్యాక్ వస్తున్నాం. ఇక్కడికి వస్తే ఇంకొంచెం అడుగుతారు, కానీ ఒక 4-5 తక్కువగా అడుగుతారు. అంటే ఎక్కువగా 6 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీదనే ఫోకస్ అవ్వండి. సో ఈ 6 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీదనే ఫోకస్ అవ్వండి. తర్వాత నేను ఈ 50 days ప్లాన్లో, ఈ 50 days మెంటర్షిప్లో మీకు కొన్ని టాపిక్స్ కూడా చెప్తానండి. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద కరెంట్ అఫైర్స్, పర్టికులర్లీ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో మనం ఎలా చదవాలి, గతంలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మరి ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సమ్ పీపుల్ సేస్ అవార్డ్స్, స్పోర్ట్స్ ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సమ్ పీపుల్ సేస్ నేషనల్ ఇష్యూస్ ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తాయి. సమ్ పీపుల్ సేస్ రీజనల్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. ఏంటనేది మళ్ళీ ఒక రోజు మనం దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇది నవడేస్ యూ మస్ట్ ఫాలో ది 2 magazines. సో ఇప్పుడు ఎక్కువగా అంటే నేను ఈ మ్యాగజిన్ చదవండి అని మీకు సజెస్ట్ చేయనండి. బట్ ఇన్ మార్కెట్ అవైలబుల్ షైన్ అండ్ విజేత, వీటిని ఎక్కువ మంది చదువుతున్నారు, వాటిని చూడండి. బట్ మీరు ఎక్కడ కంఫర్ట్ ఉంటే ఆ కంఫర్ట్ జోన్లో 2 magazines కంపల్సరీ చదవాలి. ఆ మ్యాగజిన్ రీజనల్ అయి ఉండాలి. ఎందుకు ఉండాలి రీజనల్ అంటే, మస్ట్ యు కవర్ ద రీజనల్ ఇష్యూస్, మస్ట్ యు కవర్ ది రీజనల్ ఇష్యూస్. దీనికోసం మనం దీన్ని చేసి ఉండాలంటే ఇట్లా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏది ఎన్ని రోజులు చదవాలా అన్నటువంటి దాన్ని మనం చదవాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ మనం చూసినట్లయితే
అనదర్ వన్. సో ఇక్కడే ఈ రెండు సబ్జెక్ట్స్ ఇక్కడే వస్తాయండి. కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వస్తాయి. ఆఫ్టర్ దట్ మనం చూసినట్లయితే జనరల్ సైన్స్ ఈజ్ అనదర్ సబ్జెక్ట్ మా. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది జనరల్ సైన్స్? ఇట్స్ వెరీ వాస్ట్. సమ్ పీపుల్ సేస్ ది సార్ జనరల్ సైన్స్ ఈజ్ వెరీ వాస్ట్. సో ఎందుకు వాస్ట్? నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇస్ దేర్, నియర్లీ 4 parts: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్సో. ఇదంతా చదివితే మీకు టైం వేస్ట్ అండి. ఇది కాదు వాళ్ళు చదవమనింది. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి అమ్మా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీనింగ్ ఆఫ్ ది జనరల్ సైన్స్ మీన్స్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. Achievements in science and technology means it is nothing but of the everyday science. So everyday science. Everyday science means what? Everyday science means what? Means every day we are using concepts like this is the light. Concept of the light. ఆ లైట్లో ఉండేటువంటి లైట్కి సంబంధించినటువంటి దాని మీద అడుగుతారు. దాని మీద ఏమన్నా అప్డేట్ అవుతుందా, టెక్నాలజీ ఎట్లా అప్డేట్ అవుతుంది. దట్స్ వై అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు. సో దట్స్ వై యు ఆర్ హియర్. ఎవ్రీడే సైన్స్ చదవండి. ఎవ్రీడే సైన్స్ చదివేటప్పుడు ఎక్కువగా ప్రయారిటీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వండి. ది సైన్స్ S&Tకి హై ప్రయారిటీ S&Tకి ఇవ్వండి. గివ్ హై ప్రయారిటైజేషన్ ఫర్ S&T. హియర్ ఆల్సో యు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. Here you observed, here this area examiner asking some questions. So nearly in sub-inspector range of examinations, general sciences role is 30 to 40 questions. But here completely this is 10 segments here. So this 10 segments only 150 marks. That's why 5 to 6 questions. That's why science and technology 5 to 6 or 8 questions we are expected. 5 to 6 or 8 from ది సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి వచ్చేటువంటి 5-6 క్వశ్చన్లకు మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలా? అక్కర్లేదండి. ఓన్లీ యూ రీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దట్ ఈస్ ద ఎవ్రీడే సైన్స్. యూ రీడ్ ఎవ్రీడే సైన్స్. అదేంటుందండి, నేను ఒక్కొక్క సబ్జెక్ట్ దీన్ని చెప్తాను, చెప్పేటప్పుడు మీకు చెప్తాను ఎక్కడెక్కడ ఏమేమి చదవాలన్నటువంటిది. ఓకే, ఆఫ్టర్ దట్ వీఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీఆర్ ఎక్స్పెక్టెడ్ 5 to 6. ఆఫ్టర్ దట్ geography. Here, look here gentlemen. Okay, geography. Geography also 3 parts ma. World geography, Indian geography and AP geography. Look here gentlemen, world geography నుంచి మనకు అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టెడ్ 5 క్వశ్చన్స్. యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే యూపీఎస్సీలో ఎక్కువగా వరల్డ్ జాగ్రఫీ మీద, అది కూడా పర్టికులర్లీ ఫిజికల్ జాగ్రఫీ మీద క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఈ జాగ్రఫీని ఇన్ అవర్ సిలబస్ మెన్షన్ ది వరల్డ్ జాగ్రఫీ, పర్టికులర్లీ కెనాట్ మెన్షన్ హియర్ ఎనీ వర్డ్ ఇన్ ద వరల్డ్ జాగ్రఫీ, బట్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, సో ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటున్నాడు జాగ్రఫీ, ఇండియన్ అండ్ తెలంగాణ స్టేట్ జాగ్రఫీ అంటున్నాడు. బట్ వరల్డ్ జాగ్రఫీ అన్నప్పుడు మనము ఫిజికల్ జాగ్రఫీనే చదవాలి. ఫిజికల్ జాగ్రఫీ చదివేటప్పుడు వరల్డ్ కవర్ అవుతుంది, ఇండియా కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ జాగ్రఫీ కవర్ అవుతుంది. ఇది సివిల్ సర్వీసెస్ స్ట్రాటజికల్ ప్రిపరేషన్. సివిల్ సర్వీసెస్ చదివేటువంటి వాళ్ళు ఈ విధంగా చదువుతారు. సివిల్ సర్వీసెస్ చదివేటువంటి వాళ్ళు సో ఈ విధంగా జాగ్రఫీ చదువుతారండి. మరి ఇప్పుడు మనం వస్తే సార్ ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయంటే, మనం పాత క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేస్తే, యు ఆర్ అనలైజ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ఇన్ దట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ హైయెస్ట్ క్వశ్చన్ ఆస్కింగ్ ఫ్రమ్ ఇండియన్ జాగ్రఫీ. ఎక్కడి నుంచి అడిగారు అంటే ఆస్కింగ్ ఫ్రమ్ ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ నుంచి ఎక్కువగా అడిగారు. తర్వాత ఏపీ జాగ్రఫీ నుంచి అట్లీస్ట్ 8 to 10 క్వశ్చన్స్ అడుగుతున్నారు.
సార్ ఉండేటువంటి 150 కదా, 150లో మనకు ఉండేది 10 సెగ్మెంట్లో నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయంటే నేను చెప్పేది ఒక అప్రాక్సిమేట్ లెక్క అండి. సో అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్, ఖచ్చితంగా ఇన్ని వస్తాయని కాదు, అప్రాక్సిమేట్లీ జాగ్రఫీ నుంచి 10 వస్తే దాంట్లో దీని నుంచి 4 క్వశ్చన్ రావచ్చు. అంటే ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి, తెలంగాణ జాగ్రఫీని. ఇక్కడ నేను మీకు ఏపీ అని రాశాను, సారీ మా. సో ఇక్కడ తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీకి ఎక్కువగా ప్రయారిటీ అండి, ఎక్కువగా క్వశ్చన్స్ ఈ రెండింటి మీదనే వస్తాయి. ఓల్డ్ జాగ్రఫీ కొంత తక్కువ ప్రయారిటీ అండి, 5 క్వశ్చన్స్. సార్ మీరు తక్కువ ఇమ్మన్నారు ఎక్కువ వచ్చినారని అన్నీ సమానంగా చదవండి. అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనం అనలైజ్ చేస్తే మనకు అర్థమైనటువంటిది, సో ఇండియన్ జాగ్రఫీ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయని, ఇండియన్ జాగ్రఫీ మీద ఎక్కువగా క్వశ్చన్ వస్తున్నాయని. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎగ్జామినరు ఎక్కువగా కంటెంట్ సబ్జెక్ట్ అడగట్లేదండి. కరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ కరెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ కరెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్. కరెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో తొక్కులాట జరిగింది, ఏదో స్వామి దగ్గర పోతే చనిపోయారు. సో మ్యాన్ మేడ్ డిజాస్టర్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మ్యాన్ మేడ్ డిజాస్టర్. అదేంటి, ఎక్కడ, ఏంటి అన్నటువంటి వాడు, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది కరెంట్ డిజాస్టర్. అంటే కరెంట్ డిజాస్టర్లో ఈ సో ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఏమన్నా కొత్తగా వచ్చాయా, డిజాస్టర్ ఏమన్నా కొత్తగా వచ్చిందా అన్నటువంటి దాని మీద అడగడం జరుగుతుంది. ఇక తర్వాత చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, హెరిటేజ్. ఆఫ్టర్ దట్ తెలంగాణ. నేను మళ్ళీ క్లాస్లో అవి చెప్తా. ఇక్కడ ఎన్విరాన్మెంట్కి బుక్స్ ఏం చదువుతున్నారు, డిజాస్టర్మెంట్కి బుక్స్ ఏం చదువుతున్నారు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే మీరు ఇంతవరకు ఏం బుక్స్ ఫాలో అవుతున్నారో ఆ బుక్స్నే చదవండి. ఇది రివిజన్ టైం, కొత్తగా ఇప్పుడు చదవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మీరు ఇంతవరకు ఏదో కొంత చదివింటారు, దాన్నే బ్రష్ అప్ చేయండి. ఒకటి. రెండోది, ఇంతవరకు ఎవరు చదవకపోతే, సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో బుక్స్ బాగానే ఉన్నాయి. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో శంకరన్ ఐఏఎస్ వాళ్ళ బుక్ ఒకటి ఉందండి. బట్ ఈ టైంలో ఆ బుక్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ బుక్ ఈ టైంలో చదవడం కొంచెం కష్టమైనటువంటిది, ఇబ్బందికరమైనటువంటి పని. ఆఫ్టర్ దట్ మనం చూసినట్లయితే రమణరాజు, సో రమణరాజు అని ఒక మాస్టర్ ఉన్నారండి, వాళ్ళ బుక్ ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. బుక్ ఇంగ్లీష్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది, అంటే విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది గ్రూప్ 2 ఎన్విరాన్మెంట్. అది రాశారు. మీకు పాసిబిలిటీ ఉంటే ఇప్పుడు చదవటట్లు ఉంటాయి, కానీ ఇప్పుడు చదవడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఇది రివిజన్ టైం. ఒకవేళ మీకు లేదంటే రమణరాజు సార్ బుక్ తీసుకొని చదవండి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్ తీసుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నాయి. అయితే మీరు రోజు బిట్స్ ప్రాక్టీస్ చేయడం అన్నటువంటిది మర్చిపోకండి. మన స్ట్రాటజీ చూసినట్లయితే మీకు షెడ్యూల్ ఇచ్చాను. షెడ్యూల్లో మీతో 4 పేపర్లు రాయిస్తున్నాను. అంటే ప్రతి వీక్ మీరు ప్రతి సబ్జెక్ట్ని, సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి సబ్జెక్ట్ని టచ్ చేయాలి. సో టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ది టెస్ట్ సిరీస్? మీన్స్ రివిజన్ ఈజ్ ద కీ టు సక్సెస్ మా. రివిజన్ ఈజ్ ద కీ టు సక్సెస్. దాని నెక్స్ట్ వీడియోలో మీకు రిమైనింగ్ విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ, మీ ఫణీశ్వర్ సార్.